అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో తమ ఆసుపత్రిలో బయోబ్యాంకును ఏర్పాటు చేస్తున్నామని కాంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ గురు ఎన్ రెడ్డి వెల్లడించారు. కాంటినెంటల్ నెక్స్ట్ జనరేషన్ బయోబ్యాంకును ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. క్రానికల్ బయో సహకారంతో ఈ బయోబ్యాంకును ఏర్పాటు చేశామని తెలిపారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో నూతన డ్రగ్స్ R&D ఆవిష్కరణలు తక్కువగా ఉన్నాయని, ఈ గ్యాప్ను భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ పరిశోధనలకు, వైద్య రంగంలో ఎన్నో అధ్యయనాలకు ఈ బయోబ్యాంకు వేదిక కానుందని క్రానికల్ బయో కో-ఫౌండర్, కాంటినెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రిషిరెడ్డి వెల్లడించారు. అనే సంస్థ మేము ఏర్పరిచాము. బయోబ్యాంక్ అనగా ఈ బ్యాంకులో మన మానవులకి చెందిన టిష్యూస్, బాడీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి ఈ బ్యాంక్ డిపాజిట్లో పెట్టగలుగుతాము. ఎందుకనగా మన పరిశోధన కొరకు కొత్తగా వాళ్ళ ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ తీవ్రంగా మనం చేయడానికి ఇటువంటి రీసెర్చ్ చాలా అక్కరుంటుంది. సుమారుగా మన భారతదేశంలో 19 బయోబ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో చాలా మటుకు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి, చాలా తక్కువగా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. ఈ బయోబ్యాంక్ వలన పేషెంట్స్కు ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళు పరిశోధనలో భాగస్వాములు అవుతూ మనం కొత్త మెడికేషన్స్ కనుక్కోవడంలో, తర్వాత ఒక డిసీజ్ వచ్చినప్పటికీ, క్యాన్సర్ వంటి వ్యాధి ఉన్నప్పటికీ, లేకుంటే న్యూరలాజికల్ కండిషన్స్, పార్కిన్సన్స్ అయినా, న్యూరోడెజనరేటివ్ కండిషన్స్ అయినా, ఇమ్యూనలాజికల్ డిసీజెస్ అయినా, ఇవన్నిటి కూడా ఈ టిష్యూ ద్వారా, ఈ ఫ్లూయిడ్స్ ద్వారా జెనోమిక్ సీక్వెన్సింగ్, ప్రోటియామిక్స్, మెటబాలిక్స్ అనే కొత్త పరిశోధన చేస్తూ మనం ముందుకు పోగలుగుతాము.